హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మమ్మీ బిర్యానీ చేసింది. మాకైతే బిర్యానీ మస్తు ఇష్టం. మా ఫ్యామిలీలో మమ్మీ చేసేది అయితే మస్తు ఇష్టం. మేము మంచిగా తింటాం. మమ్మీ చేస్తే త్రీ టైమ్స్ వేసుకొని తింటాను నేనైతే. మమ్మీ అంత మంచిగా చేస్తుంది. డాబా స్టైల్ వస్తుంది మమ్మీ చేసేది. ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే ట్రై చేయండి. మా మమ్మీ చేసిన ట్రై చేస్తే బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత అందులోకి ఒక 2 or 3 ఆనియన్స్ వేసుకొని గోలియండి. గోలించిన తర్వాత ఇంకా తీసేయండి. బ్రౌన్ రాగానే తీసేయండి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ పోసుకొని లవంగాలు, యాలకులు, లీఫ్ వేసుకోండి. అది బగారాకు వేసుకోండి. తర్వాత చెక్క వేసుకోండి. చెక్క అయితే అస్సలు మర్చిపోవద్దు, అదే ఫ్లేవర్ ఇస్తుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి ఫ్లేవర్ ఇంత మంచిగా వస్తుందంటే అది వేస్తే. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోండి. అవి వేస్తే ఇంకా బాగా వస్తుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత చికెన్ వేయండి. చికెన్ మంచిగా ఒకసేపు వాటర్లో కడిగి మంచిగా వేయండి. అంటే చాలాసేపు ఉంచకండి చికెన్ని. ఒక 2 or 3 minutes ఉంచి కడిగేసుకొని వేయండి. తర్వాత పచ్చిమిర్చి వేయండి. మా మమ్మీ అయితే 3 నిమ్మకాయలు తీసుకుంది. ఆ నిమ్మకాయలు అన్నీ వెండేసింది మా మమ్మీ. నిమ్మకాయలు 3 వేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుందని మా మమ్మీ చెప్పింది. తర్వాత ఇవన్నీ ఎందుకు వేసినామంటే అవే ఫ్లేవర్ ఇస్తాయి అన్నది. తర్వాత కారం పొడి వేసింది. పచ్చిమిర్చిలు వేసింది, కారం పొడి వేసింది. మళ్ళా కర్డ్ వేసుకుంది. కర్డ్ వేసుకోగానే వీటిని మంచిగా అక్కడ కింద స్టవ్ అట్లనే ఆన్ ఉంది. కానీ మా మమ్మీ మంచిగా కలుపుతూనే ఉంది. నాకు కాలుతలేదా అంటే కాలుతలేదు అని మా అమ్మ అన్నది. ఇక మేము మంచిగా కలిపింది మా మమ్మీ. అది కలిపి కొద్దిసేపు మ్యారినేట్ చేసింది. అంటే ఒక 1/2 hour మ్యారినేట్ చేసింది. అవర్లోపు మా మమ్మీ మంచిగా అలా నిమ్మకాయలు పిండేసింది. నిమ్మకాయలు ఒక 3 తీసుకోండి. అవి కట్ చేసుకొని మంచిగా పిండండి. పిండిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకొని మళ్ళా అటు సైడ్లో పెట్టేయండి. తర్వాత మనం కడగాలి. బియ్యాన్ని కడుక్కోండి, మంచిగా కడుక్కోండి. మేమైతే బాస్మతి రైస్ యూజ్ చేసినాం. మీరు 2 types యూజ్ చేయొచ్చు. నార్మల్ది యూజ్ చేయండి. మీకు ఏది ఇష్టమైతే అది యూజ్ చేయండి. అయ్యో మా మమ్మీ ఉప్పు మర్చిపోయింది గైస్. మళ్ళీ కారం వేసింది. తర్వాత ఉప్పు వేసుకోండి. మా మమ్మీ ఉప్పు మర్చిపోయింది. ఇలా కూడా వేసింది మా మమ్మీ ఉప్పు. అలా కూడా మనం ఏ మసాలాలు ఉన్నాయో ఇప్పుడు మనం బిర్యానీలో వేసిన మసాలాలన్నీ ఇలా కూడా వేయండి. మనం ఉడికించుకునే రైస్లో అది కొద్దిసేపు ఉడికిపోయింది గైస్. ఇప్పుడు మనం అన్నం సైడ్ తీసేస్తున్నాం. అలా కూడా ధనియాల పొడి వేసింది. దీనిలో కూడా ఉండాలంట ధనియాల పొడి మా మమ్మీకి. అయితే ఇక దించేయండి చికెన్ని దించేయగానే మంచిగా మ్యారినేట్ చేసుకోండి చికెన్ని. ఇది మన స్టవ్ మీద పెట్టేయండి. అగోండి ఇప్పుడు ఎత్తుంది మా మమ్మీ ఉప్పు. చూడండి ఇప్పుడు ఎత్తుంది మా మమ్మీ. దాంట్లో కూడా మర్చిపోయింది. దాంట్లో కూడా ఎత్తుంది మా మమ్మీ. ఇంకోండి చూడండి మా మమ్మీ ఏం చేస్తుందో. తర్వాత మనం అది తీసేసి మ్యారినేట్ పెట్టుకోండి కొద్దిసేపు. తర్వాత బాస్మతి రైస్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఒకసారి కలపండి ఎట్లుందో చూసి. కలిపిన తర్వాత దాన్ని కొద్దిసేపు వదిలేయండి. అలా ఆయిల్ మాత్రం కంపల్సరీ వేయండి. కంపల్సరీ అయితేనే మంచిగా ఫ్లేవర్ బాగా గట్టిగా వెళ్తుంది. ఇప్పుడు వేస్తుంది మమ్మీ ధనియాల పొడి. తర్వాత ఈ 2 స్టవ్ మీద పెట్టండి. అది మేమైతే సగం తిన్నాం మళ్ళీ. ఇంకా అది ఉడికిందో లేదో మా మమ్మీ ఉడికిందో లేదో అని తీసింది. కానీ బాగానే ఉడికింది. మా మమ్మీ లివర్ తీసింది. లివర్ని తిన్నాం మేము. లివర్ బాగుండే. లివర్ మంచిగా మెత్త ఉడికింది. మేము మంచిగా తిన్నాం. మంచిగా ఉండే లివర్ కూడా. దానిలో కొన్ని పీసెస్ కూడా వేసింది. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయిగా, అవి కూడా కొన్ని వేసుకోండి. అవి అయితే మంచిగా ఉంటాయి. ఇప్పుడు మనకి పిండి ఉంటుంది చూడు, అంటే మనం అడుగుకి పెట్టాలి కదా, అడుగు కాదు పైన మనం అది పెట్టాలి చూడు, అక్కడ అంటే కలుపుకోండి. పిండిని మంచిగా కలుపుకొని పెట్టండి. రైస్ అయితే మంచిగా ఉడికింది గైస్. తర్వాత ఒక 8% ఉడకంగానే తీసేయండి. తర్వాత మన పిండి ఉంటుంది చూడు, పిండిని మంచిగా రోల్ చేసుకోండి. ముద్దలు వేసుకొని దాన్ని ఒక మంచి కన్సిస్టెంట్ రాగానే దాన్ని ఒక రోల్ చేసుకోండి. రోల్ చేయగానే చపాతి పిండిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మా మమ్మీ రైస్ వేస్తుంది గైస్. కింద ఏం లేవు, ఓన్లీ సూప్ వేసింది మా మమ్మీ కింద.
పైన మొత్తం లేయర్లో వేసుకుంటూ వచ్చింది. లేయర్లో మేము ఫ్రైడ్ ఆనియన్స్ మర్చిపోయినాం గైస్. అక్కడ మా మమ్మీ చపాతీ పిండి ఇక్కడ పెడుతుంది, ఆగండి మీకు చూపిస్తాను నేను. మా మమ్మీ మంచి చేసింది గైస్. తర్వాత మంచిగా లేయర్లు వేసుకుంది. బాస్మతి రైస్ని అయితే 80% కుక్ అవ్వనియాలి. తర్వాత ఇప్పుడు మొత్తం కుక్ అయింది అనుకో, కింద అడుగంటుతుంది, అంటే బ్లాక్గా అయిపోతుంది, మాడిపోతుంది. 80% కుక్ అవ్వగానే తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చికెన్ వేసుకోండి. మీరు చికెన్ వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ మంచిగా తగులుతుంది. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, కుంకుమ పువ్వు ఉంటుంటే నేను పాలలో కలిపి మంచిగా సూప్ మంచిగా పైన మంచి ఇచ్చేదాన్ని, కానీ కుంకుమ పువ్వు లేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఇప్పుడైతే మా మమ్మీ చికెన్ వేస్తుంది దానిపైన, తర్వాత లేయర్ వస్తుంది. ఇంకా చూడండి మీరు ఇప్పుడు చూడండి లేయర్ వేసింది మా మమ్మీ. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ట్రై చేయండి మా మమ్మీ స్టైల్లో. మా మమ్మీ స్టైల్ ఎవరికైనా నచ్చుతుంది, మాకే నచ్చిందంటే మీకు నచ్చదా గైస్? ఇది బాగుంటుంది, ఈ స్టైల్లోనే చేయండి. ఇప్పుడు మీరు నార్మల్ తోటి చేసుకోవచ్చు, బాస్మతి తోటి చూస్తే చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకోవచ్చు. మీరు ఈజీగా ఒక 1 అవర్లో అయిపోతుంది. మాదైతే 1 అవర్లో అయిపోయింది మా రైస్. అంటే నేను కూడా హెల్ప్ చేసిన కాబట్టి అయిపోయింది. మా మమ్మీకి నేను మా మమ్మీ చేసినాం, అంటే నేను ఒక్కదాన్ని మొత్తం చేయలేను కాబట్టి మా మమ్మీ కూడా హెల్ప్ చేసింది. ఇంకో లేయర్ వేసుకోండి. కానీ మేము ఫ్రైడ్ ఆనియన్స్ మర్చిపోయినాం. అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో లేయర్లో నింపుదాం అనుకున్నాం, కానీ ఫస్ట్ మేము అదే అనుకున్నాం, లేయర్లో నింపుదాం తీయని ఆనియన్స్, కానీ అట్లా నింపలేకపోయినాం. తర్వాత లాస్ట్కి మా మమ్మీ గుర్తుకొచ్చింది, మమ్మీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదంటే అయ్యో వేయలేదా అని మా మమ్మీ. తర్వాత చికెన్ మొత్తం కుమ్మరి ఇచ్చేసింది మా మమ్మీ. తర్వాత సూపర్గా అయిపోయింది. తర్వాత ఆనియన్స్ ఇప్పుడు వేస్తున్నాను నేను, అప్పుడు వేయలేదు మర్చిపోయినా. ఇప్పుడు చూడండి నేనే ఎత్తున్నాను. వేసేసాను. మీకు కూడా ఇది అంటే చపాతీ పిండి మాత్రం మంచిగా దాని మూత కింద మొత్తం పెట్టేయండి, అప్పుడు బాగా వస్తుంది. మెత్తగా లేకుండా అంటే గట్టిగా అయింది అనుకో పిండి, అప్పుడు బిర్యానీ ఉడికినట్టు. మా చెల్లి అక్కడి నుంచి అది తీసుకోవడం మా మమ్మీ పెడుతుంది అక్కడ, చూడండి అట్లా పెట్టుకోండి మీరు పిండి, అట్లయితే బాగుంటుంది. అట్లయితేనే ఇంకా ఇక్కడ పొగలు వచ్చినాయి అనుకో మన బిర్యానీ కుక్ అయినట్టు, లేకపోతే ఇంకా కొద్దిసేపు ఆగాలి. ఒక్కొక్కసారి అస్సలు హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టుకోవాలి. మనం సిమ్లో పెట్టుకుంటేనే అంటే మాడిపోకుండా వస్తుంది. మా మమ్మీ అయితే మస్తు చేసింది గైస్, నేను వేసుకొని తింటున్నా. మమ్మీ వేస్తుంది చూడండి గైస్, పొగలు వెళ్తున్నాయి అంటే బాగా వెళ్తున్నాయి గైస్. వావ్, మీకు గిన్నె నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఇస్ మై వీడియో టుడే. హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? మీ గిన్నె బిర్యానీ నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బిర్యానీ బాగా వచ్చింది, నేను తింటున్నాను. బాయ్. ఈరోజు అయితే అయిపోయింది. హ్యాపీ సండే టు ఆల్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బిర్యానీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి.